బలం ఏమైపోయిందండి? ఆ బలం, ఆ బంగారం ఏమైపోయిందో, ఆ విండ ఏమైపోయిందో, ఆ ఇలువ కలిగిన వాచ్యాలు ఏమైపోయినాయో, ఆమె వస్త్రాలు ఏమైపోయినాయో, ఆమె తెచ్చుకున్న పేరేమైపోయిందో, చివరికి ప్రియమైన సమాధి కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం లేకుండా, అర్థమవుతుందండి. చివరి ప్రయాణం ఎట్లా తెలుసా? ఆమె చివరి ప్రయాణం శవం చూడండి, ఎంతో ఖరీదైన వాహనాల మీద, ఖరీదైనటువంటి మరి ఆ కార్ల మీద, ఖరీదైన విమానాల మీద ప్రయాణం చేసినటువంటి ఆమె, గమనించండి ప్రియమిట్లారా, శవాలను దోలుతారు చూసారా? బండ్లు, అంబులెన్సులు శవాలను దోలుతుంటాయి కదా, అట్టాటి శవాలు తోలే బళ్ళు ఉంటాయి, ఆ బళ్ళు మీద తీసుకొచ్చారు ఆమెని. ఏమైపోయింది బలం? ఆమె బలం ఏమైపోయిందండి? గమనించండి ప్రియమిట్లారా, విశాలమైనటువంటి ఒక బంగ్లా, ఆ బంగ్లాలో ఉన్నటువంటి ఆమె శ్మశాన వాటికలో సమాధి చేయబడింది. కాబట్టి మోషే అంటాడు, నా బలం దేవుడే అని గుర్తు చేసుకున్నాడు. అందుకని ఆయన సకల విద్యలలో ప్రావీణుడైనప్పటికీ, గొప్పోడైనప్పటికీ, స్థితి కలిగిన వాడు అయినప్పటికీ దేవుని సలహాతోనే నడిచాడు. దేవుడే నా బలం అనుకున్నాడు, దేవుడే నా జ్ఞానం అనుకున్నాడు, దేవుడే నా రక్షణ అనుకున్నాడు. కానీ యాకోబు అలా అనుకోలేదు, సంసోను అలా అనుకోలేదు. ఇంకా గమనిస్తే ధనవంతుడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, అతడు కూడా ధనమే అనుకున్నాడు నా బలం. ఏమనుకున్నాడు? నా బలమే ధనం అనుకున్నాడు. అందుకని ధనమా నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీకు సరిపోయినటువంటి ఆస్తిని సమకూర్చానని చెప్పి చెప్తున్నాడంటే ధనమే బలం అనుకున్నాడు. ఈ రోజున ఆవిషే బలం అనుకుంటున్నారు మనుషులు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఏంటి మన బలం? మన బలం ఎక్కడుంది? మన బలం ఎక్కడుంది? గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేసి, అయ్యా నువ్వు నా బలమయ్యా అని చెప్పి మనం చెప్పాలా. నీకున్నటువంటి ఏదైనా సరే ఒకరోజు అవన్నీ కూడా బలహీనమే. ఒకరోజు ప్రియదేని బిడ్డలారా గమనించండి, ఇంకో సంగతి చెప్పాలంటే, చచ్చిపోయిన వాళ్ళందరికీ ఏం చేస్తారు? హిందూ ఆచార ప్రకారంగా చూడండి, తులసి ఆకు పెడతారు నోట్లో. ఏం పెడతారు చెప్పండి? ఏ ఆకు పెడతారు? కనీసం ఆమెకి తులసి ఆకు కూడా లేదు.